అందరికీ నమస్కారం అండి. మనం పార్ట్ 4లో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు. రామాయణం ఎవరు పాడితే బాగుంటుందని ఆలోచిస్తుండగా లవకుశులైతే రామాయణ గాథను అమృతంగా గానం చేశారు. అది రాముడి సమక్షంలో అయోధ్యలో అయితే ప్రారంభించారండి. మనం రామకథను గురించి చెప్పుకుందామని చెప్పాం కదా పార్ట్ 4లో. ఇప్పుడైతే రామకథని ప్రారంభిస్తాము. ఇప్పుడైతే కథ ప్రారంభమవుతుంది. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశం రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరము 12 యోజనములు పొడవు, 3 యోజనములు వెడల్పు ఉండేది. యోజనములు అంటే 9 మైళ్ళని అర్థమండి. ఆ నగరము మధ్యలో రాజప్రసాదములో దశరథ మహారాజు నివాసం ఉండేవారు. ఆ నగరములో రహదారులన్నీ విశాలంగా ఎప్పుడు సుగంధ ధూపములతో ఉండేవి. అలాగే అక్కడ ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరములో అందరూ చాలా సంతోషంగా ఉండేవారు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవరికి వాళ్ళు ఉన్న దానితో వారు తృప్తిగా ఉండేవారు. అందరూ దానము చేసేవారు, సత్యమే పలికేవారు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, అస్తములకు ఆభరణము లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన వాడు ఆ అయోధ్య నగరములో లేడు. దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు. వారు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సమంత్రుడు, వశిష్ఠుడు, వాసుదేవుడు, ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చే ఋత్వీకులు, ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వారు, పని చేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములను నిగ్రహించుకున్న వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వారు, సావధాన చిత్తం కలిగిన వారు. ఆ కోసల దేశంలో పరభార్య మీద మోహము ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు. మిగతా కథను పార్ట్ 7లో తెలుసుకుందామండి. అందరికీ నమస్కారము.